దేవుని ప్రేమించవలసిన మీరు, దేవుని ఆరాధించవలసిన వారు, దేవుని సన్నిధిలో గడపాల్సిన వారు వేటినో ప్రేమిస్తూ వేటికో విలువనిస్తూ దేవుని పక్కన పెట్టేసి వ్యభిచారులైపోయారు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక స్త్రీ తన భర్తను కాకుండా వేరొకరిని ప్రేమించిందని ఆ భర్తకు తెలిస్తే చంపడానికి కూడా వెనకాడనంత కోపం ఆ భర్తకు వస్తుంది. దేవుడు నీ విషయంలో కూడా అదే మాట్లాడుతున్నాడు. నేనుండవలసిన హృదయంలో వేటినో ప్రేమిస్తూ వేటికో విలువనిస్తూ లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ నువ్వు వ్యభిచారివైపోయావు. నువ్వు వ్యభిచారం చేసినను ఇంకా నేను నిన్ను క్షమిస్తానని నేను నీతో మాట్లాడుతున్నాను. నా యొద్దకు రా, నా సన్నిధికి చేరు, నన్ను ప్రార్థించు అని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. పడుతూ లేస్తూ ఉన్నటువంటి భక్తి జీవితం, ఎప్పుడు స్థిరముగా లేనటువంటి ఆలోచన, పాపంలో పడుతూనే ఉన్నాం. ఇలాంటి జీవితంలో మనం ఉన్నా కూడా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. నా దేవుడే కదా నన్ను కరుణిస్తాడు, నన్ను క్షమిస్తాడు, దీర్ఘశాంతుడైన దేవుడు నన్ను కరుణించక మానునా అని నువ్వు ఇంకా అనుకుంటే కనుక ఇప్పటి వరకు దేవుని ప్రేమను మాత్రమే రుచి చూసావు. నీకు ఒక మాట చెప్పనా, భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతికారము చే సమయమందు కాలమందు అతడు కనికరాన్ని చూపించడం అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని ప్రేమను రుచి చూచిన నీవు దేవుని కోపాన్ని చూడాలనుకోకు, దేవుని ఉగ్రతను చూడాలనుకోకు. దేవుని సన్నిధికి చేరు, ఇంకా సమయం మించిపోలేదు. దేవుని సన్నిధికి చేరి, దేవుని మందిరానికి చేరి పూర్ణ హృదయంతో, వేషధారాలతో కాక పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిద్దాం. దేవుడు మనల్ని అందరినీ బలపరచును గాక.